డిఎస్సి మెథడాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు. తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశం పై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం అంటే స్పీచ్ ఇస్తే దాన్ని ఏమంటారంటే ఉక్త రచన అంటారు. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి సొంత మాటల్లో వివరిస్తూ చక్కగా రాస్తే దాన్ని విస్తృత రచన అంటారు. వార్తాపత్రికలో ఏ ఉపకరణం కిందకి వస్తాయంటే దృశ్యోపకరణం కిందకి వస్తాయి. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అనేది లక్షణం వచ్చేసి ప్రామాణికత. పలు భాషణ అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థే భాష. హాకెట్ ఇచ్చినటువంటి భాష డెఫినేషన్. ఇంకా ఈ భాష డెఫినేషన్ నుంచి కూడా ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రొఫెసర్ రామచంద్ర ఇచ్చిన డెఫినేషన్ కావచ్చు, ఇజ్జిలర్ ఇచ్చిన డెఫినేషన్ కావచ్చు, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన దేశంలో ఏ పద్ధతి మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది? కృత్యాధార పద్ధతి. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని ఏమంటారంటే బోధన లక్ష్యం అంటారు. తిక్కన గల బిరుదు ఆది కవి. ఇది భావదోషం. అందరికీ విద్య అనేది ఆర్టికల్ 45 అందిస్తుంది. పాఠ్య బోధనా కార్యక్రమంలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలను ఏమంటారంటే సహసంబంధ కార్యక్రమాలు అంటారు. బోధనాంతరం విద్యార్థులు ఆర్జించిన వార్తలు గుర్తించడానికి ఉపయోగపడే నికష ఉత్తర నికష. అట్లాగే ఒక వస్తువు కానీ ఉత్పత్తి కానీ దాని ముఖ్య లక్షణాలను ప్రయోజనాలను వివరిస్తూ నొక్కి చెప్తుంటే బహిరంగ చూపిస్తూ చెప్పినట్లయితే అది ప్రదర్శన అని పిలువ